గైస్ ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ ఈ వీడియో చిన్న పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అండ్ అట్లనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అరే ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చింది, ఖాయం చేసిన పెళ్లి చేసుకో. అమ్మ బాబాయ్ ఎట్లాగో నీకు జాబ్ ఉందిగా, సెటిల్ అయినట్టేగా, పెళ్లి చేసుకో ఇక. ఏ వద్దు డాడీ, పెళ్ళి వద్దు, ఏమొద్దు నాకు, నేను సింగిల్ గానే ఉంటా. పెళ్లి చేసుకుంటే బయట సంపుతాలే. అమ్మాయి మంచి లక్షణంగా ఉందిరా, పెళ్లి చేసుకోరా బయట. నువ్వు చేసుకున్నాడే నాకు కావాలి, నా చివరి కోరిక అది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నన్ను కొట్టే. అమ్మ బాబాయ్ నన్ను చంపడానికి పెళ్లి రూపంలో మర్డర్ ప్లాన్ చేసిల్లన్నమాట. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అంకుల్ నాకు బాండ్ పేపర్ రాసి ఇవ్వండి. ఏం బాబు, కట్నం ఇంకా 2 లక్షలు ఏమన్నా పెంచమంటావా? పెళ్లి సంబంధానికి వచ్చి అట్లనే నారా మాట్లాడితే నీకు తెలియదుగా నాగమ్మ. నా సొల్లుది కట్నం వద్దు, మొడ్డొద్దు, నేను బతుకుంటే అదే నా కట్నం. ఫస్ట్ అయితే నేను పెళ్లి కూతురుతోటి పర్సనల్ గా మాట్లాడాలి. A few moments later. చెప్పండి, నీకెవడైనా లవర్ ఉన్నాడా? నువ్వెవరినైనా ప్రేమించినవా? నిన్నెవడైనా ప్రేమించిండా? అమ్మ బాబాయ్ లేదు లేదు, నేనెవరిని ప్రేమించలే, నన్నెవడు ప్రేమించలే. షూరా? 100% కన్ఫర్మా? 100% పక్కా. The next day. హలో మావా, పెళ్లి చేసుకుంటానా మావా? అమ్మ బాబాయ్ ఏంది, ఏం మాట్లాడతాను? పిచ్చిగా దెంగిందా? ఇవాళ రేపట్లలో పోరీలు చంపుతారు లంజోడక. అమ్మ బాబాయ్ నాకు అర్థమైంది, నువ్వు పెళ్లి చేసుకో. నీ పెళ్ళాం ఇంకా దాని లవరు నిన్ను మొడ్డ ఉరుకుతారు చూడు. ఊరి నీ కొత్తంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. నీ కంట్లన సుల్లి శుభమాన్ పెళ్లి చేసుకుంటే గలీజ్ నోటితో గబ్బు గబ్బు మాటలు మాట్లాడతాను సుల్లిగా. అరే నీకు దండం రా బాబు, నువ్వు ఫోన్ కడియేరా. A few moments later. అమ్మ బాబాయ్ ఓరి లంజా కొడక. అరే ఎర్రిపోక స్టేటస్ ఏం పెట్టినవురా బుల్లే? ఏ నీ ఫ్యూచరే పెట్టినారా లంజోడక. అరే లంజోడక, నీ వల్లనే చచ్చేటట్టున్నా, నాకు తిక్క దెంగే లోపే ఆ స్టేటస్ డిలీట్ చేయి. కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ పోదామా? అమ్మ బాబాయ్ ఏ హనీమూన్ లేదు, మొడ్డలమ్మూన్ లేదు, అన బెడ్రూమ్ ఉంది కదా, అదే హనీమూన్ పో. అమ్మ బాబాయ్ సెల్ఫ్ పైన ఒక సూట్ కేసు ఉంది, తీసివరా. సూట్ కేసా? ఇప్పుడొద్దు ఇప్పుడొద్దు, ఎప్పుడైనా తీసుకుందాంలే. 1 hour later. ఏదైనా వండడానికి రైస్ కుక్కర్ కావాలి, రైస్ కుక్కర్ తేవండి. అమ్మ బాబాయ్ వద్దు వద్దు, నువ్వు రైస్ కుక్కర్ లో వండి ఒలిగబెట్టేది ఏం లేదు గాని నార్మల్ దాంట్లోనే ఉండు. A few moments later. ఏమండి, మసా తాగుదామా? హే, నాకు కోల్డ్ ఉంది, ఇప్పుడు వద్దు, నువ్వు తాగు, నాకొద్దు. అమ్మ బాబాయ్ ఊరి నీ కొత్తంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. హలో బేబీ, నా మగుడు లంజోడుకు ఏది దీనికి దేనికి లొంగేటట్లేదు కానీ నువ్వే ఏదో ఒకటి చెప్పు. ఏమండి, ఒక డ్రమ్ తీసుకొస్తారా? అమ్మ బాబాయ్ డ్రమ్మా? అమ్మో, ఎందుకు ఎందుకు డ్రమ్ ఎందుకు? ఏం ప్లాన్ చేసినావు చెప్పు. అమ్మ బాబాయ్ అబ్బా, వాటర్ కోసం అండి. ఓహో, వాటర్ కోసమ్మా, సరే సరే తీసుకొస్తా. 1 hour later. బేబీ ఇగో బేబీ, 2 తీసుకొచ్చినాను, ఒకటి అడిగితే. నీ అవ్వలవర్ జాతిందెంగ, ఈ పెళ్లి జాతిందెంగ, ఎవరు పెళ్లి చేసుకోకండి అబ్బా. చచ్చిపోయేదాకా సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. బతుకుంటే లాంజల కంపల లాపాకెళ్లతోటైనా మెంగెచ్చుకోవచ్చు కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి గాయ. హలో చెప్పురా. అరే చింటుగాడు పెండ పెట్టిండంటరా. అమ్మ బాబాయ్ ఈ అబ్బా పూగ్గాని వాడు పెండ పెడితే నాకెందుకు చెప్తాను రా బుల్లే? నువ్వు ఎందుకు, నీకు పెడతలేదా పెండ? అరే నీ బద్దల మొడ్డ, నీ పూకుల సుల్లి, మ్యాటర్ తెలియదు మొడ్డ తెలియదు కానీ పిచ్చగుంట్ల మాటలు మాట్లాడతాను సుల్లి కానివి. మరేమైందో చెప్పురా. చింటుగాడు దొడ్డికి పోతే ఎందుకు చెప్పినావు నాకు? అరే లంచోడక, నాకు తిక్క దెంగనియకరా సుల్లి కాదు, నాకు తిక్క దెంగితే నీ పెండ నీకే తినబెడతా పూగ్గానివి. అరే ఈ మ్యాటర్ అంతా వదిలేసాయి, నువ్వు ఫ్రెష్ గా ఏమైందో చెప్పు, మంచిగా చెప్పు. చింటుగాడు బకెట్ తండిండు. నీకు
ఏందికో పెద్ద పూక్ తెలిసినట్టు మాట్లాడతావు సుల్లి కానీ బాత్రూమ్ లో బకెట్ తన్నినందుకు ఓ పెద్ద విఐ వచ్చిండయా బకెట్ తను చెప్తాను సుల్లిగా. అరే నాకు నీ జోకులకు నేను దెంగి హోపిక్ కూడా నాకు లేదురా, నీ చెప్తా నువ్వే దెంగించుకోరా సుల్లిగానివి. అరే ఇదే ఫైనల్ గా ఏం జరిగిందో చెప్పురా. అరే నీ అబ్బా చింటుగాడు చచ్చిపెండ పెట్టిండ్రా. ఊర్లం జోడుకు వానికేం దెంగుడైందిరా, ఎప్పుడు ఎక్కడ ఎట్లా? వాని పెళ్ళం ఉంటదిగా దాని లవర్ తో ప్లాన్ చేసి వీని చంపిందంట. అరే మామ నేను అప్పటికి చెప్తానే ఉన్నా పెళ్ళొద్దురా గుద్ద దెంగుతారా అని చెప్పిన, వాడు వినకుండా మొడ్డ కూర్చుండు సుల్లిగాడు. అరే అయ్యేదేదో అయింది, వాని పేరు మీద వాని దినాల రోజు మంచిగా మటన్ ముక్కలు వేసుకొని తిందాంపా. వాని పేరు చెప్పుకొని మంచి నల్లిబోకలు వేసుకొని తిన్నాం అనుకో వాని ఆత్మ శాంతిస్తుందిరా. ఓరి మీ గుద్దని దెంగ పురుగులు పట్టి చచ్చిపోతారా నా కొడకల్లారా. The next day. ఇప్పుడు అందిన తాజా వార్త. ప్రియుడు కోసం భర్తను సమోసాల పురుగుల మందు పెట్టి చంపిన ఓ యువతి. ఆ చచ్చిపోయిన మొగుడి 15 లక్షలతోటి ఈ పెళ్ళామును దాని లవర్ ఎక్కడికో దెంగేసిల్లు. అబ్బాయిలకు గుడ్ న్యూస్, పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు సంపుతాలని చెప్పేసి లేడీ రోబోట్ల తయారీ. ఆ రోబోలతో సంసారం చేయొచ్చు, పండుకోవచ్చు, దెంగించుకోవచ్చు కూడా, అవయోలో మింగించుకోవచ్చు కూడా. ఎక్కడున్నావురా? మా వైఫ్ అనుకుంటా, ఇక్కడే స్టూడియోలో ఉన్నా. ఏంటో చెప్పు. నువ్వు అక్కడనే ఉండరా, నిన్ను చంపి నీ పైసలతోటి నా లవర్ తో లేచిపోతారా నేను. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఇంటికి రా, నీ గుత్తంతా మండ చంపుతా నేను. అయిపోయింది బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. The next day. అరే ఎన్ని రోజు ఇట్లా ఖాళీగా ఉంటావు, పెళ్లి చేసుకో ఇక, సెటిల్ అయినావుగా. ఏ లేదు పెళ్లి లేదు మొడ్డ లేదు, ఇంకట్లనే సింగిల్ గా ఉంటా. సింగిల్ గా ఉండి ఏం చేస్తావురా లంజా కూడా. నా లైఫ్ ని నేను సింగిల్ గా లీడ్ చేసుకుంటా డాడీ. నువ్వు పెళ్లి చేసుకోకపోతే బయట చెక్కలను జోడుకు పుట్టి నీకు అనుకుంటారు. నువ్వు మంచిగా ఉన్నావు, ఎవరే మాట్లాడినారు కానీ డాడీ. నీకు ఈ నైట్ మాత్రమే టైం, రేపు పొద్దుటి కల్లా నాకు ఆన్సర్ చెప్పాలి పెళ్లి గురించి. 1 hour later. మావ నేను ఒకటి చెప్తా, పెళ్లి చేసుకోవాలా? నీ పిల్లనే చంపుతుందిరా నిన్ను. పోనీ ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలా? పిల్లకంటే సంపదించుతాడు. మరి లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉంటే ఇంట్లో పేరెంట్స్ బయట రిలేటివ్స్ సాగుదొబ్బుతారా. దీనమ్మ రోజు రోజు మగాడి పరిస్థితి మొడ్డలాక తయారైతుందేంద్రా. మరేం చేద్దామంటావు? రోబోన్ పెళ్లి చేసుకుంటాం మచ్చా. రోబోనా? అన్నిటికంటే బెటర్ రోబోనే బెటర్ రా, అంటే లేడీ రోబోట్లు బెటర్ రా. వాటితో మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, వాటితో దింగించుకోవచ్చు కూడా, సంసారం కూడా చేయొచ్చు, ఫస్ట్ నైట్ కూడా చేయొచ్చురా. ఊరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. ఓర్ బాబు నీకు దండం రా బాబు. అరే వసీకర్మావా నీ దగ్గర వెన్నెల ఉన్నదా? అరే నీ బతుకుల సుల్లి దుకాణంలో బోరా, ఫుల్ ఫెన్నెల్ ఐస్ క్రీమ్లు దొరుకుతాయి బేకరీలా. అరే మామ వెన్నెల అంటే రోబోట్ మామ, ఐస్ క్రీమ్ కాదు. అది చెప్పు ముందు, గాడిద ఉన్నది. అయితే నీతో తిరిగిన మెమొరీ మొత్తం డిలీట్ చేసి నాకు అదేమన్నా లాలీపప్ప ఇయ్యడానికి గుద్దకు సిగ్గుండాలి, ఆశకు హద్దు ఉండాలి. ఉంటదిలే మామ, అయ్యి మామతో నాకు కావాలి. అరే నాకు తిక్క దెంగనియకరా, నాకు సనా గుర్తుకొస్తుంది, కొట్టుకోవాలి. మామ ప్లీజ్ మామ, తర్వాత కొట్టుకుంటూలే ఈ మామ. అరే నీ అబ్బా రేపు ల్యాబ్ కి రా, రీసెర్చ్ చేసి ఇస్తా గానీ. మామ సనా లెట్స్ స్టార్ట్ అవర్ కుమ్ముడు. మామ నువ్వు ఇంకా ఫోన్ కట్ చేయలే మామ. The next day. ఇగో ఇక నుంచి ఇదే నీ ఇల్లు వెన్నెల. ఓకే ఇక నుంచి నేనేమని పిలవాలి? ఓహో ఏవండి అని పిలువు. ఓకే ఏవండి. అవును వెన్నెల, నీకు ఫీలింగ్స్ అనేటివి వస్తాయా? యా మై chip is exposed for masses and atoms. Is that atoms is my feelings is not available for today. On this program today, continue we have the program is that donation management is my career is modern management. ఓకే ఓకే కూల్ కూల్ కూల్. The next day. హే వెనిలా మనం టీ చూద్దామా? యా జస్ట్ వి హావ్ టు వాచ్ టెలివిజన్. రోబో సినిమా పెట్టు, పడిందిగా జెమిని టీవీలో. యా ఐ జస్ట్ హావ్ టు చేంజ్ ఇట్ మై దిస్. A few moments later. Oh my God! Wow! Chitty is very handsome kada. 1 hour later. Very
location of GT 2.0 robot? The location of Chitty 2.0 is VASIKAR under basement. చిప్పి 2.0 ఉన్న ప్రదేశం వసికార్ బేస్మెంట్ కింద ఉంది. The next day. డాడీ నేను రోబో మేనేజ్మెంట్ చెకప్ కి వెళ్తున్నా. సరే పో. 1 hour later. రోబోట్ మోడ్ ఆన్. చిట్టి నాకు నువ్వు కావాలి, నాకు నువ్వే కావాలి. ఓ మై ఎలక్ట్రిసిటీ డార్లింగ్, ఐ లవ్ యూ. The next day. బేబీ ఒకసారి హగ్ ఇస్తావా నాకు? నీకోసం ఒక హగ్ ఏంటి బేబీ, ఏమన్నా ఇస్తా. సొల్లిగాడు నేను రోబోట్ అని మర్చిపోయినట్టున్నాడు. ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ మోడ్ ఆన్. దీనమ్మ చివరికి రోబోతో కూడా మనశ్శాంతి లేదు. మావా మావా ఇగో ఇక్కడ. అమ్మ బాబాయ్ నువ్వేంద్ర ఎరిపోగా నువ్వు ఇక్కడికి వచ్చినావు? దీనమ్మ నీ దరిద్రం గుద్దల అమ్మోడ్డా. ఒక్కసారి ఆ రోబోట్లు ఏం చేస్తానో చూద్దామా? my kitty darling, come on my baby. Oh, come on my darling baby. అమ్మ బాబాయ్ ఓరి మీ గుద్దం దెంగ. అరే ఏంద్ర ఇది, చివరికి రోబోలు కూడానా? అరే అది కాదు బే, మన బ్యాచ్ లో మన ఇద్దరం చచ్చిపోయినాం, ఇంకిద్దరు బతికే ఉన్నారు. ఏంటి ఆ సోమేష్ ఆ బంటుగాడు కూడా చచ్చిపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండు గారా. అరే మచ్చా నువ్వేం ఫిగర్ పడకరా, వాళ్ళు కూడా చచ్చే మూమెంట్ లో ఉన్నది. ఇక్కడ అంత ఒక ప్రాసెస్ మీద పెడతాను కానీ నువ్వైతే ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ఫామ్ తీసుకుంటూ వద్దా. గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఏ వీడియో పెట్టినా మేము నోటిఫికేషన్ వస్తుంది గైస్. అట్లనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి గైస్, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన.